తిరుపతిరావు గారు, మీరు ఎలా చూస్తారు? ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినట్టే ఉంది, ఏదో పర్సనల్గా కలిసినట్టుగానే అనిపిస్తుందని అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇలా వెళ్ళి ఉండకూడదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక్కడ విజయ్ గారు, ఒకటి తప్పు ఏదైనా జరుగుంటే అల్టిమేట్ గా సీజే గారిదే తప్పు అన్నటువంటి భావన కూడా ఎస్టాబ్లిష్ అవుద్ది, చర్చ ముందుకెళ్తుంది. కానీ దాన్ని పట్టాల్సిన పని లేదు, తప్పు పట్టాల్సిన పని లేదు. సహజంగానే రెండు వ్యవస్థలు, అది వినాయక నవరాత్రుల సందర్భంగా జరిగినటువంటి ఒక కలయిక అనే దగ్గర ఆగిపోతే మంచిది అని చెప్పి నేను మొదట మాట్లాడతాను. ఇప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, రంజన్ గగోయ్ గారికి ఎస్ డెఫినెట్ గా ఆయన వచ్చిన వెంటనే రాజ్యసభ ఇవ్వటం జరిగింది. ఒక కీలకమైనటువంటి తీర్పులో ఆయన భాగస్వామి మాత్రమే, ఆయన ఒక్కడే ఇచ్చినటువంటి తీర్పు కాదని. సుప్రీంకోర్టులో మనకు తెలిసినటువంటిదే ఓట్ ఆఫ్ మెజారిటీతోనే వెళ్తారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ నర్రా శ్రీనివాసరావు గారికి తెలుసు. అయితే అది దాని మీద విమర్శలు వచ్చాయి. కానీ నేనేమంటాననేసి అంటే, ఇదే సుప్రీంకోర్టులోను ఇదే హైకోర్టులోను సీజేలుగా రిటైర్ అయిన తర్వాత కూడా చాలా కీలకమైనటువంటి సందర్భాల్లో ఈ రాజ్యసభ ఎంపీ, వాళ్ళ హోదాకి రాజ్యసభ ఎంపీ తగిన హోదా కాదు, ఆ రోజు అడ్వకేట్ జరిగింది. ఇంతకంటే పెద్దదైనటువంటి కమిషన్స్ చైర్మన్ గా కీలకమైనటువంటి అంశాల్లో వ్యవహరించినటువంటి సందర్భం ఉంటుంది. దాన్ని కూడా ఏదో కిడ్ ప్రోకో అని చెప్పేసి మాట్లాడతాం అనేసి అంటే, నేను మాట్లాడే వాళ్ళ గురించి నేను చెప్పట్లే, ఖచ్చితంగా మాట్లాడతా. అలాంటివి కూడా ఉన్నాయి. అలా అని చెప్పేసి అదేదో ముందు ఫిక్స్ చేసి ఆనాటి ప్రధానులు ఫిక్స్ చేసి ఇచ్చారు అనేసి అనుకుంటే అది కాదు. ఒకటి, చర్చ అయితే జరిగింది, అంతవరకు పరిమితం. రెండో అంశం అండి, ఏదైతే మీడియాలో రావడం వరకు నాకు పెద్దలు మ్యూట్ అయినట్టు ఉన్నారు, మురళి గారు, వారు మీడియా గురించి ప్రస్తావించారు. ఎస్ డెఫినెట్ గా అది ప్రస్తావనార్హమే. కానీ నేనేమంటాను అనేసి అంటే, గతంలో నా చిన్నప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు యంగ్ స్టేజ్ లో ఉండేటప్పుడు వారు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినటువంటి అంశం కావాలనేసి అంటే 3వ రోజు నాడు పేపర్లో వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఈ క్షణం ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియా ఆధారంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, సెకండ్స్ లో తెలిసిపోతుంది. డెఫినెట్ గా చెప్తా, తప్ప ఒప్ప అని ఆలోచించే అవకాశం కూడా ఉండట్లా. నేను అది కూడా మళ్ళీ ప్రస్తావిస్తాను. ప్రధానమంత్రి గారికి ఒక సోషల్ మీడియా వింగ్ ఉందండి, నాలాంటి వాళ్ళు అందరూ పనిచేస్తారు, అంటే నాలాంటి కార్యకర్తలు. నేనేమంటానండి సార్ అంటే, ఇది పెట్టవచ్చా పెట్టకూడదా అన్నటువంటి విచక్షణ వరకు ఆలోచన జరగట్లా. తప్పిమని సోషల్ మీడియాలోనే వస్తుంది, మీడియాలో కూడా వస్తుంది, అది సహజంగా జరుగుతున్నటువంటి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ముందుగా ఏదైతే నిన్ననే స్వర్గస్థులైనటువంటి సీతారాం యేచూరి గారు, వారి ఆత్మకి మనస్ఫూర్తిగా ఒక తెలుగు వ్యక్తిగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని ముందుగా నేను ప్రార్థిస్తూ, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఈ ప్రాంతం ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తుల్లో ఒక పివి నరసింహారావు గారి తర్వాత పెద్దలు వెంకయ్య నాయుడు గారు, తర్వాత సీతారాం యేచూరి గారు ఆ స్థానాన్ని జాతీయ స్థాయిలో ఒక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు. నో డౌట్ అట, వారి మీద వ్యక్తిగతమైనటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి, ఇప్పుడు మురళి గారు నేను విభేదించకుండా ఉండలేను, మాది సైద్ధాంతిక వైరు కాబట్టి ఇది వేరే అంశం, వ్యక్తిగత అంశం. నేను ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. ఏదన్నా తప్పు ఉంటే, అంటే నిన్ననే మరణించారు కాబట్టి దాంట్లో ఏమన్నా తప్పు దొరికితే కనుక క్షమించమని చెప్పేసి ముందుగానే అప్పీల్ చేస్తూ, నేను ఏమంటానంటే, ఇవాళ నేను మీడియాలో చూశాను, అంటే విమర్శించడానికి ప్రతి దానికి కూడా అర్హత ఉంటుంది అనే దానికి నేను చెప్తున్నా. ఇవాళ మీడియాలో చూశాను, పెద్దలు వారు స్వర్గస్థులయ్యారు, వారి అంత్యక్రియలు రేపు నిర్వహిస్తున్నారు, వారి తాలూకా పార్థివ దేహాన్ని కూడా ఎయిమ్స్ కి అప్పచెప్పారు. ఇదంతా మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఇవాళ రేపు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని దేశాల నుండి కొంతమంది ప్రతినిధులు వస్తున్నారు, కమ్యూనిస్ట్ నాయకులు. వాళ్ళలో చైనా దేశం ఉంది, ఇట్లా ఇతర నాకు అదే కంట్రీస్ కొంచెం మిస్ అయ్యాయి, క్షమించాలి. ఒక 5-6 కమ్యూనిస్ట్ దేశాల నుండి వస్తున్నారు. సంతోషిద్దాం. ఎందుకనేసి అంటే, మన స్థాయి అంటే, నేను ఒక తెలుగుడిగానే కాదు, ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవించడానికి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వివిధ దేశాల నుండి వస్తున్నారు, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. చాలా గౌరవప్రదమైనటువంటి అంశం అది. దాని గురించి నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా జన్మతః నేను ఒక రైటిస్ట్ గా
రాష్ట్రీయ స్వయం సేవక్ గా ఆలోచించేటప్పుడు నేనేమని మాట్లాడొచ్చు? ఎందుకంటే అక్కడ నుండి కమ్యూనిటీలు ఆ దేశం నుండి మనకు వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించాలా, మనం ఘటించలేమా అని మాట్లాడివచ్చు. నేనేమంటాననేసి అంటే అది సరైంది కాదు. మాట్లాడడానికి విమర్శించడానికి అది దానిగానిగా చూడాలి. నేను కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగాను లేదో పెద్దలు తులసిరెడ్డి గారు కరెక్ట్ చేయొచ్చు ఉంటుంది. కానీ నేను ఎస్టాబ్లిష్ చేసేది ఏంటనేసి అంటే ఇక్కడ వినాయక పూజకు సంబంధించి రెండు వ్యవస్థలకు అధిపతులైనటువంటి వ్యక్తులు కలుసుకున్నారు, అంతవరకే మనం చూద్దాము. అక్కడ సీతారాం యేచూరి గారు ఆయన ఒక జాతీయ నేత, కమ్యూనిస్టు సామ్రాజ్యంలో అంతర్జాతీయ నేత. ఆయనకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో మనకి విరుద్ధమైనటువంటి సంస్కృతి నుండి వస్తున్నటువంటి దేశాధినేతలో లేకపోతే దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ రిప్రజెంటేటివ్ వచ్చేటప్పుడు అంతవరకే చూడాలా. అంతేగాని నేను దాన్ని భూతత్వంలో చూడడం కానీ లేకపోతే మిగతా వాళ్ళు దీన్ని భూతత్వంలో చూడడం కానీ చేస్తామనేసి అంటే ఇది సరైనటువంటి చర్య కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. నర్రా శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా మనం చూస్తాం జడ్జీల నియామకంలో కేంద్రం పాత్ర ఉంటుంది. కొలిజియానికి కొన్ని పేర్లను అయితే సిఫార్సు చేస్తూ ఉంటారు. వారిని కొంత జడ్జిలుగా కూడా నియమించే అవకాశాలు ఉంటాయి కనుక కొంత న్యాయ వ్యవస్థ మీద రాజకీయ జోక్యం ఉంటుంది అనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఒక విషయం విజయ్ గారు, ప్రజాస్వామ్యంలో పరస్పరం ఆధారమైనటువంటి వ్యవస్థలే. చీఫ్ జస్టిస్ నియమించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేసేది రాష్ట్రపతి నియమించేది కేంద్ర ప్రభుత్వమే. ఎక్కడుండో ఆకాశం నుండి ఊడిపడినటువంటి వ్యవస్థలు ఏముంటాయి పరస్పర సహకారంతో. అందువల్లే రాజ్యాంగం చాలా ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగం. అది దాని గొప్పతనం ఇక్కడే కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ సుప్రీం, కానీ గవర్నర్ చేతిలో ప్రమాణ స్వీకారం చేసింది హైకోర్టు చీఫ్ జస్టిస్. కాబట్టి ఇవన్నీ అంటే మళ్ళీ సీజేని ఎవరు నిర్ణయిస్తారు? కేంద్ర ప్రభుత్వమే కదా. కాబట్టి నేను అదే అంటున్నాను, రంధ్రాన్వేషణ ఆలోచనతో మనం వెళ్తే ఇది తెగే అంశం కాదు అవుతుందన్నమాట. కాబట్టి నేనేమంటున్నా, రంధ్రాన్వేషణ లేకుండా ఎక్కడ దగ్గర. అందువల్ల నేను పెద్దలు సీతారాం యేచూరి గారి అంశాన్ని కూడా నేను భయంతో నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఎందుకంటే ఈ సమయంలో నేను ఏదైనా మాట్లాడినట్టయితే నాకు పరాభవం కాదు, నా పార్టీకి నేను చెడ్డపేరు తెచ్చినట్టు అవుతాను. కాబట్టి అంత ఆచి పదాలని పూర్తి చేర్చి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. సాక్షులుగా పెద్దలను పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే చెప్తున్నా, అంటే మనం మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకు ఉంది అనేది రెండు అంశాల నుంచి చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది. ఆ పైన విమర్శించొద్దని చెప్పడానికి దేశంలో ఎవరి మీద హక్కు లేదు. కమ్యూనిస్టులు ఖచ్చితంగా మమ్మల్ని విమర్శిస్తారు, మేము కమ్యూనిస్టులు విమర్శిస్తాం. అది సైద్ధాంతిక వైరుధ్యము, భావజాలంలో ఉన్నటువంటి సారూప్యత లేని అంశాల మీద జరుగుతుంది. అది దాన్ని మనం ఏం చేయలేదు. కాబట్టి నేనేమంటాను, పరిస్థితుల్లో బట్టే కొన్ని సందర్భాల్లో మనం చర్చించుకుంటే అది చర్చ ముగింపు అవుతుంది. లేదు అనేసి అంటే